పెద్దలు పూజ్యులు ఆర్యవైశ్య ముద్దుబిడ్డ వాసవి మాత ముద్దుబిడ్డ కొంజేటి రోసయ్య గారి విగ్రహావిష్కరణ మరి ఈరోజు గుంటూరు నగరంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా ఈ హిందూ కాలేజీ కోడల్లో జరుపుకుంటానికి ముఖ్య కారణం కూడా మరి వారి రాజకీయ జీవితం మరి ఈ హిందూ కాలేజీ నుండే స్టార్ట్ అయింది. మరి ఇక్కడ నుండే ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా అలాగే గవర్నర్గా పనిచేసి ఆ ఖ్యాతిని సంపాదించారు. మరి అందుకే వారికి గౌరవం ఇచ్చే విధంగా అలాగే హిందూ కాలేజీ మరి ఇక్కడ ఈ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. ముఖ్యంగా నేను హృదయపూర్వకంగా హిందూ కాలేజ్ కమిటీ వారిని కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే అడగంగానే వారు కూడా మాకు సహకరించి ఇక్కడ విగ్రహం పెట్టుకుంటానికి ఏర్పాటు చేయడానికి కూడా వారు కూడా సహకారం. శివరామ్ గారు కానీ, కుటుంబరావు కానీ, యూపీ రంగరాజు గారు కానీ వాళ్ళ మెంబర్స్ అందరినీ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి కొంజేటి రోసయ్య గారి గురించి మరి మీకు మరి అందరికీ కూడా తెలిసిన నాయకుడు, తెలుగువాడు ఉన్నంతకాలం కూడా తెలుగు ఉన్నంతకాలం కూడా మరి మర్చిపోలేని మరపురాని వ్యక్తి కొంజేటి రోసయ్య గారు. ఒక రాజకీయవేత్తనే కాదు, మరి ఎన్నో రకాలుగా కూడా ఆయన ఒక సంస్కృతిగా మనం లెక్కేసుకోవాల్సిన ఉంది. ఎందుకంటే సుదీర్ఘమైన రాజకీయ జీవితం నాకు తెలిసి దాదాపు 60 సంవత్సరాల పైన రాజకీయ జీవితంలో ఉంది. మరి ఎన్నో పదవులు ఒక రాజకీయ నాయకుడు ఏమేమి కావాలనుకున్నాడో అన్ని పదవులు కూడా అలంకరించిన నాయకుడు ఎవరు ఉన్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో అది కొంజేటి రోసయ్య గారు. మరి అటు స్వపక్షానికి కానివ్వండి, ఇటు విపక్షానికి కానీ ఎవరికి కూడా ఒప్పించకుండా మరి ఎప్పుడు కూడా తన వాగ్దాడితో మరి అందరినీ మొన్నలు కూడా మెప్పించుకునే వ్యక్తి రోసయ్య గారు. మరి అలాంటి వ్యక్తులు ఇవాళ మన రాష్ట్రంలో మన ఆర్యవైశ్యుల పుడత నిజంగా మన అదృష్టంగా భావించడం జరుగుతుంది. మరి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మరి ఎంపీగా 9 సార్లు ప్రజా జీవితంలో గెలిచి మరి ఎన్నో రకాలుగా ఆంధ్ర రాష్ట్రం ఉన్న మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో అన్ని మంత్రులు దాదాపుగా అన్ని కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గర అన్ని రకాలుగా ముఖ్యంగా మనందరికీ కూడా గుర్తొచ్చేది రోసయ్య గారు అనగానే మరి ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన మనకు ఎప్పుడూ గుర్తుకొస్తారు. ఎందుకంటే సుదీర్ఘంగా భారతదేశంలోనే ఎవరు చేయని చాలా బడ్జెట్ ప్రవేశపెట్టారు. సుమారుగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెడతాం కానివ్వండి, 7 సార్లు ఫైనాన్స్ మినిస్టర్గా చేయడం కానివ్వండి మరి ఆయనకే చెల్లింది. అలాంటి వ్యక్తి మరి అలాగే ఆ ఫైనాన్స్ మినిస్టర్గా చేసినంతగా ఎంతో కట్టుదలతో మరి ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా మరి ఆయన చేసే. కానీ రోసయ్య గారిని చూస్తే నిజంగా రాజకీయ నాయకుడు అంటే ఆయనే చెప్పి అనుకుంటా. ఎందుకంటే ఆయన నడవటం, ఆయన తీరి, ఆయన అంతా చూస్తుంటే నిజంగా నాకు చాలా ఇలా ఉండాలి రాజకీయ నాయకుడు అని చెప్పేసి అంత గర్వంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఆయన మాట తీరు, ఆయన మాట్లాడే తీరు, మనిషిలో కోపం కూడా, ఆ కోపం చూస్తూనే ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాంటి వ్యక్తిత్వం గల మనిషి రోసయ్య గారు. ఓకే, అంతటికి ఓకే. ఇంకొకటి చెప్పదలుచుకున్నా, ఎందుకంటే వైశ్యులందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒకే ఒక మాట చెప్పి నేను వెళ్ళిపోతాను. మరి దీంట్లో అప్పిరెడ్డి గారు కానీ, మన రజనీ మేడం గారు కానీ, లేకపోతే మన ఎంపీ గారికి పడుతున్న ఎంపీ గారు కానీ, తర్వాత మా పెద్ద ఆయన ఉమ్మడి వెంకటేశ్వర గారు కానీ, మరి తాడికొండ ఎమ్మెల్యే గారు అని చెప్పి నేను చెప్పుకుంటా. ఎందుకంటే ఆయన డొక్క ఉపసాద్ కానీ, తర్వాత మన రాధన్న కానీ, మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నా. ఓకే, 10 సంవత్సరాల నుంచి గుంటూరు 1 టౌన్కి ఎమ్మెల్యేగా ఉన్నాను, ఏదో మంచి చెడు జరిగింది చేశాం. కానీ కన్యకా పరమశి గుడికి సంబంధించి అది మీ హ్యాండ్లో ఉండాలనేది మనస్ఫూర్తిగా దేవుడు సాక్షిగా తెలియజేస్తున్నా. దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తా, భగవంతుడు ప్రమాణం చేస్తున్నా. ఎందుకంటే ఉపవాసం ఉన్నా కాబట్టి అబద్ధం చెప్పాను. కాబట్టి మీరందరూ దానికి సహకరించేసి అది మీ గుడి మీ హ్యాండ్లో ఉండాలి తప్ప వేరే వాళ్ళ గవర్నమెంట్ హ్యాండ్లో ఉండడానికి వీల్లేదు. కాబట్టి మళ్ళొకసారి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కొంజేటి రోసయ్య గారి భారీ విగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి ఇచ్చేసి వేదిక అలంకరించినటువంటి రాజకీయ ధురంధరులు, వ్యాపారస్తులు, అలాగే వారి కుమారుడైన శ్రీశయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి వీక్షించడానికి వచ్చేటటువంటి గుంటూరు ప్రజలు, వాయిస్ ప్రముఖులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. రోసయ్య గారు కంటిన్యూగా పదవిలో ఉన్నప్పుడు, పదవిలో లేనప్పుడు కూడా కంటిన్యూగా మా గెస్ట్ హౌస్లోనే ఉండేవారు. రకరకాల రాజకీయాలు వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు నేను వింటూ ఉండేవాడిని. అంటే అది ఎక్కడన్నా అంటుందామని భయంతో దూరంగా నుంచొని వింటుండేవాడిని. అలా రోజుగా 2-3 సందర్భాల్లో
ఏంటా నుంచుంటా ఉన్నాను, ఇప్పుడు నుంచోనే ఉన్నా అండి, రాజకీయాల్లో మాత్రం నుంచోను, వ్యాపారస్తుడిగా ఉంటాను కానీ రాజకీయాలు నమ్ముతాను. కానీ ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే నడిచేటప్పుడు హుందాతనం అంటారు చూసారా, సినిమా యాక్టర్ నడుస్తాడు నేర్చుకొని, ఈయనకి పుట్టకతో వచ్చింది ఆ హుందాతనం. అన్ని సంవత్సరాలు, అన్ని పదవులు, అన్ని సార్లు ఆయన ఎక్కినా కూడా గర్వం అనేటటువంటి పదానికి చోటిచ్చేవారు కాదు. మంచితనాన్ని పెంచుకున్నారు, 10 మందిలో మంచితనాన్ని పెంచుకున్నారు. ఆయన నిర్వహించినటువంటి పదవులన్నింటికి కూడా అన్నీ వచ్చేటట్టుగా చాలా చక్కగా నిర్వహించారు. పదవిలో ఉన్నప్పుడు చాలా మంది వస్తారు రైల్వే స్టేషన్కి రిసీవ్ చేసుకోవడానికి. 100-200 కార్లు, 1000-2000 మందో మనుషులు, జెండాబాదులు, నానా చండాలం, నానా గందరగోళం వస్తారు. పదవిలో లేనప్పుడు ఎవడో ఉండడు, ముట్టాడు వచ్చి మన సూట్ కేసు తీసుకుని వెళ్ళాల్సింది. అది మామూలుగా జనరల్గా ప్రపంచంలో జరుగుతున్న విషయం. కానీ అటువంటి సందర్భం ప్రతిసారి మా కారు వెళ్ళేది రైల్వే స్టేషన్కి, రోజు రిసీవ్ చేసుకుంటాను. పదవిలో ఉన్నప్పుడు కూడా 100 కార్లు ఉన్నా మా కారు ఎక్కడుందో చూసి అరే కృష్ణ అని చెప్పేసి మా కారు ఎక్కేవాడు. అది చూసి మనం నేర్చుకోవాల్సింది, నేర్చుకుంటే చాలా ఉంటుంది, నేర్చుకోకపోతే పెద్దగా ఏముంటుంది. అలాంటి మహానుభావుడు, అలాంటి గొప్ప వ్యక్తి మా కుల పెద్ద అయినటువంటి రోసయ్య గారి విగ్రహాన్ని ఈరోజు కొద్దిగా లేట్ అయినా కానీ ఆవిష్కరిస్తున్న దానికి మన నద్దాల గిరిధర్ గారు ధన్యుడు. ఆయన ఇంత గొప్ప పని చేసినందుకు గుంటూరు ప్రజలందరూ కూడా ఆయన్ని చాలా చక్కగా అభినందిస్తున్నారు. అలాగే వయసు ప్రముఖులు ముఖ్యంగా గిరి గారు మరి ఎమ్మెల్యే సీట్ ఇస్తారో లేదో మాకు ఎవరికి తెలియదు, కానీ ఇస్తే ఇతర గ్యారంటీగా ఇంతకు ముందు కన్నా ఎక్కువ మెజార్టీతో వచ్చి గెలవడానికి ఆస్కారం ఉందని తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఆ భాష పుస్తకంలో భాష పుస్తకం వైశాస్ గురించి వండర్ఫుల్ కామెంట్ ఉంది. వైశాస్ అనగానే మనకి కనిపించేది ఏంటంటే మామూలు వ్యాపారస్తులు అనే ఒక ధోరణి. కానీ పురాతన కాలంలో ఏన్షియంట్ డేస్లో వైశాస్ చాలా వైడ్ స్ప్రెడ్ యాక్టివిటీస్ ఉన్నాయి. బిజినెస్, ఎవరు కింగ్స్ ఆల్సో, రాజులు కూడా ఉన్నారు, వైశాస్ రాజులు కూడా ఉన్నారు. ఆయన ఏం మాట వాడాడంటే అందరు వైశాస్ అంతా ఆ బుక్లో ఆ పేజ్ చదవాలి కనీసం, లేకపోతే నేను ఫోటో స్టార్ట్ తీసి పెడతాను. వైశ్య కమ్యూనిటీ ఇండియా ప్రాస్పరస్కి చాలా కృషి చేశారు. అంటే భారతదేశ గొప్పతనానికి, అభివృద్ధికి చాలా కృషి చేశారు వైశ్యాసు. జైనిజం, బుద్ధిజం రావడానికి దే పేవ్డ్ ఏ పాత్, ఒక మార్గాన్ని వేశారని చెప్పారు. నామధేయ ఎలా ఉన్నావు అని అడిగాడు నన్ను, ఎప్పుడు కనబడినా సరే నామధేయ ఎలా ఉన్నావు. ఎందుకంటే ఇద్దరు ఒకే పేరు కాబట్టి నేను ఎన్నో ఒక 25-30 సంవత్సరాల నుంచి, మనకు చిన్నప్పటి నుంచి కూడా మన సోదరుల ద్వారా, ఆర్యవైశ్య సోదరుల ద్వారా నేను ఆయన దగ్గరికి ఎన్నోసార్లు, కొన్ని 100 సార్లు వెళ్ళి ఉంటాను. ప్రతిసారి నామధేయ నువ్వు ఎలా ఉన్నావు ఇట్లానే మాట్లాడేవాడు. నిజంగానే రాధా గారి దానికి సాక్ష్యం. సో ఈ ఎన్నోసార్లు మరి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగానే మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన పరిపాలించిన విధానం నిజంగానే ఒక పెద్ద పుస్తకం రాయాలి. దొక్క గారు చెప్పారు, ఎన్నో ఏళ్లగా ఫైనాన్స్ మినిస్టర్ చేసి ఎక్కడ కూడా ఒక్క అపకీర్తి అనేది కూడా రాకుండా ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా మరి చేశారంటే ఇది నిజమైన బ్రహ్మాండమైన ఒక మనిషిగా ఆయన ఎంత సాధించారో అలాంటిది ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఎవరు కూడా సాధించలేదు. నిజంగానే పెద్దలు కీర్తిశేషులు రోసయ్య గారు మరి మన గుంటూరు జిల్లా వాసిగా మనకు గర్వకారణం. వారి మీద నిజంగానే ఒక మంచి పుస్తకం మనం ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఆయన ఒక రాజనీతిజ్ఞుడు. ఆయన పరిపాలన విధానంలో మనం చూసాం, ఎక్కడా కూడా ఆయన మీద ఒక్క మాట వచ్చిన సందర్భం ఎక్కడ కూడా లేదు. ఎన్నో రకాలుగా అప్పుడున్న ప్రతిపక్షం ఆయన మీద బురద వేసే ప్రయత్నాలు చేశారు, కానీ ఏ రోజు కూడా దాన్ని ఎక్కడ కూడా నిరూపణ చేయలేకపోయారు. దాన్ని ఆయన తిప్పిపట్టిన విధానం కూడా మనందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా చూసి అందరం కూడా బాగా చెప్పారు, సరిగ్గా చెప్పారు. ఆయనకు మించిన మేధావి లేడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అని చెప్పడం మనందరం కూడా చూసాం. అలాగే ఈ గొప్ప కార్యక్రమానికి మరి నడుం బిగించి ముందుకు అడుగులేసినటువంటి ఈ విగ్రహ కమిటీ మెంబర్స్కి, హిందూ కాలేజ్ వారికి, మా ఎమ్మెల్యే గిరి గారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంత గొప్ప కార్యక్రమంలో మేము భాగమైనందుకు ఇది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ గవర్నర్గా మరి చెప్పాలంటే సుమారుగా ఒక 50 ఏళ్ల ఎక్స్పీరియన్స్
ఉంది పొలిటికల్గా. మరి ఒక 50 ఏళ్ళ వరకు కూడా పాలిటిక్స్ చేసినటువంటి ఒక రోసయ్య గారికి ఈరోజు మనం ఆయన గురించి గొప్ప మాటలు మాట్లాడుతున్నామంటే చాలా సంతోషంగా ఉంది. ఆ జనరేషన్ నుంచి మా జనరేషన్ వరకు కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ కానీ ఆయన నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కానీ ఈ జనరేషన్ వరకు కూడా ఎంతగానో నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. చాలామంది అసెంబ్లీలో మా సీనియర్స్ చెప్తా ఉంటారు, రోసయ్య గారు మాట్లాడినప్పుడు అన్నం తినకపోయినా సరే అలా కూర్చుండి అలా వినాలనిపిస్తూ ఉంటుంది, కదలబుద్ధి కాదు, అంత చక్కగా అసెంబ్లీలో వారు మాట్లాడతారు, ప్రసంగిస్తారని చెప్తా ఉంటారు. అలాగే చూడడానికి రోసయ్య గారు సౌమ్యుడిలా కనిపిస్తారు, కానీ ఏదన్నా ఒక విషయం మీద కౌంటర్ కనుక మాట్లాడి సమాధానం చెప్తుంటే ప్రతిపక్షాల గుండెల్లో రైలు మరిగెట్టేలాగా మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా అత్యంత ఆప్తులు రోసయ్య గారు. మరి ఈరోజు మరి గొప్ప కార్యక్రమానికి నన్ను కూడా పాటు చేసినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే పొట్టి శ్రీరాములు గారు మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని సాధిస్తే మరి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మరి ముందుకు తీసుకువెళ్ళినటువంటి గొప్ప నేత రోసయ్య గారు అని చెప్పొచ్చు. ఒక గుంటూరు జిల్లాకే రోసయ్య గారు అంటే మనకి ఎంతగానో గర్వకారణం. అలాగే ఆర్య వయసులకు మరి ఎంతో మనవాడు అని చెప్పి ప్రతి ఒక్క ఆర్య వయసుడు కూడా గర్వంగా మావాడు అని చెప్పి ఫీల్ అయ్యేటువంటి ఒక గొప్పటి ఒక మంచి చిహ్నాలనే మనకు అందరి మధ్యలో కూడా వదిలాడని చెప్పొచ్చు. మరి అలాంటి గొప్ప కార్యక్రమంలో మేము భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మరి నా వంతుగా ఆర్య వయసులందరికీ కూడా ఇప్పుడు ఏదున్నా కూడా అండగా ఉంటానని మాటిస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో మమ్మల్ని పాటు చేసినటువంటి గిరన్నకు అలాగే మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.